టైట్ చేసుకోవాలి, మనం ఇంకా టైట్ చేసుకోవాలి. లేదు మీరు అన్ని ముస్తాబు చేసుకుంటారు. మన తెలంగాణ ప్రభుత్వము మన గౌడ కార్మికులకు సేఫ్టీ మెజర్స్ తీసుకునే అందులో భాగంగానే ఈరోజు సేఫ్టీ మోకులని మన వాళ్ళకు ట్రైనింగ్ కోసం ఈరోజు ఇక్కడ అందరు కూడా రావడం జరిగింది. మెయిన్గా ముఖ్యంగా మన ఆలేరు ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు విప్ మరియు ఎమ్మెల్యే భువనగిరి ఎమ్మెల్యే గారు మరియు భువనగిరి ఎంపీ గారుల వాళ్ళతోటి ఒక 150 మందికి ఇక్కడ సేఫ్టీ మోకులు కూడా ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఇది ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు చేయటం జరుగుతుంది. తర్వాత మొత్తం అందరికి కూడా ఈ పైలట్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ ఇచ్చి అందరికి కూడా మిగతా గీత చెట్టు ఎక్కే కార్మికునికి అందరికి కూడా ఇవ్వటం జరుగుతుంది. మెయిన్గా ఏంటంటే ఈ వర్షాకాలం అయితే చాలా వరకు కూడా తాడి చెట్టు నుంచి పడటం జరుగుతుంది. వాళ్ళ కుటుంబాలు చిన్నభిన్నం అవుతున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక సేఫ్టీ మోకులు మాత్రం ఇవ్వటం జరిగింది. అవి కూడా మన గీతా కార్మికుల వాళ్ళ యొక్క నాయకులు వాళ్ళందరూ కూడా సమిష్టిగా కృషి చేసి మన టాడీ కార్పొరేషన్ వాళ్ళు, మన బీసీ వెల్ఫేర్ సార్ యాదయ్య గారు కూడా వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఈ ప్రోగ్రామ్ కూడా ఈ వారం రోజుల లోపల ట్రైనింగ్ వీళ్ళకి కంప్లీట్ చేసి వీళ్ళకి సేఫ్టీ మోకులు ఇచ్చి తర్వాత అంచెల వారీగా అందరికి కూడా సేఫ్టీ మోకులు అందించే కార్యక్రమం చేపట్టారు. ఈరోజు యాగిరిపల్లి కాటమే గుడి దగ్గర కాటమే రక్షణ కిట్లు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు మరి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో మరి ట్రైనర్స్ కూడా మరి గీతా కార్మికులకు ఆ ట్రైనర్స్ మరి రక్షణ కిట్ వల్ల మరి గీతా కార్మికులకు ఎంత ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఉన్నారు. దానివల్ల ప్రమాదం జరిగినా కానీ చనిపోయే అవకాశం లేదు. కనీసం చిన్న చిన్న దెబ్బలు తగిలి మరి ఆ గీతా కార్మికుడు బతికే అవకాశాలు ఉంటాయి. మరి చిన్న దెబ్బలు తాకితే తప్ప పెద్ద ప్రమాదం ఉండదు. దీనివల్ల గీతా కార్మికులకు ఎలాంటి అపాయం జరగదని భావిస్తూ ఉన్నాం.